చాలా రోజుల క్రితం చదివాను. గీ గో గీ గో అంటే GIGO, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని. ఒక తోటకి వెళ్ళారు మీరు. తోటకెళ్తే చాలా అందంగా అన్ని బంతిపూలు అన్ని మొక్కలన్నీ వరుసగా పెట్టున్నాయి. ఇంకో పక్కన ఇంకో చామంతి మొక్కలన్నీ వరుసగా పెట్టున్నాయి దోవకట్టు. ఏమిట్రా అంటే ఒక తోటమాలి పని చేస్తున్నాడు. ఏమిటి చేస్తున్నాడు? ఆ గడ్డి మొక్కలు, ఈ వీడ్స్, వీటినన్నింటినీ చక్కగా తీసేస్తున్నాడు. తీసి అవన్నీ ఒక బుట్టలో వేసుకుని ఆ బుట్టను తీసి బయట పారపోసేస్తున్నాడు. పని కట్టుకుని ఈ బంతిపూల మొక్కని కుదురు సరిచేసి దానికి తగిన ఎరువేసి దాన్ని పోషిస్తున్నాడు. సో దీనివల్ల ఏమైంది? గార్బేజ్ని అంతా బయటకు తీసేసాడు, చెత్తనంతా తీసేసాడు. మంచిని పెంచడానికి, మంచిని పోషించడానికి ప్రయత్నం చేశాడు. మన బ్రెయిన్ కూడా అంతే. మీరు మంచి ఆలోచనలను పెంచి పోషించుకుంటూ ఉంటే మంచితనం, ఆనందం, సంతోషం, సేవాగుణం, పక్కన వాడికి హెల్ప్ చేద్దామని అనుకోవటం, ఇలాంటివి పెంచుకుంటూ ఉంటే మీలో ఆ గుణాలు పెరుగుతాయి, మీలో ఆ ఆనందం పెరుగుతుంది. అలా కాకుండా వాడు వెధవ, వాడిని నాశనం చేయాలి, వీడిని చేయాలి అనుకుంటే ఇదే మనకి తిరిగి కొట్టి, లేదు అందరి బిహేవియర్ మన పక్కన అలాగే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ లాగా మనం లోపలికి ఏమి వేసి పోషిస్తామో, మనం మంచితనాన్ని పోషిస్తే మంచితనమే బయటకు వస్తుంది. మీరు మరింత అభివృద్ధి చెందుతారు. చెడ్డ ఆలోచనలు చేస్తే చెడే పెరుగుతుంది, మీరు మరింత నాశనం అవుతారు. ఆల్ ది బెస్ట్.